రాచమల్లు సుభాష్ రెడ్డి గారు మనతో మాట్లాడతారు. నిశ్శబ్దంగా ఉన్నామని అంటున్నారు. ఇంకొకటి, ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎంత ఈజీగా వస్తుందండి. అర్హత ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వస్తుంది, అవునా కాదా? రేషన్ కార్డు సంపాదించుకోవాలంటే చంద్రబాబు చుట్టూ తిరిగామో మాకు తెలుసు. ఈ రోజు ఇంటికి వచ్చి రేషన్ కార్డు ఒక అప్లికేషన్ పెట్టింటే వచ్చింది. అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే ఏమైనా దొరకలేదు అంతవరకు. సో మనం అర్హత ఉంది, మనం అన్ని ప్రయోజనాలు పొందుతున్నాము, అన్ని లాభాలు పొందుతున్నాము, ఇంకా పొందాలి కూడా ఖచ్చితంగా, అవునా కదా? CSR లో మనకు అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని ప్రయోజనాలు పొందుతాం. ఆరోగ్య మీకు మీ కుటుంబాలకు రాచమల్లు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కారణం ఫిబ్రవరి 15 నుంచి నేను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నా. మార్చ్, ఏప్రిల్, మే ఈ 13కు 3 నెలలు అవుతుంది. ఈ సుదీర్ఘమైన 3 నెలల కాలంలో ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 92,000 ఇళ్లను సందర్శించిన, అన్ని కులాలను మతాలను టచ్ చేసిన, గడప గడప ఎక్కి తొక్కిన, గుండె గుండె చప్పుడు వినగలిగిన, ఈ కులం, ఆ మతం, ఈ కమ్యూనిటీ, ఈ పని చేసేవాళ్ళు, ఆ పని చేసేవాళ్ళు అందరినీ, ఎన్ని కులాలకు, ఎన్నో రకాల పనులు చేసే సంఘాలకు నేను ఆహ్వానించి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటును నేను అభ్యర్థించేదానికోసం, నాకు ఓటు వేసేదానికి ఉండే నా నైతిక బలం ఏంటని చెప్పేదానికోసం నేను ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఓటు అడిగినా. మీరు ఒక్కరేనమ్మా, నేను అందరినీ పిలిచి ఓటు అభ్యర్థించి ఓటు వేయమని అడిగిన. మీరు ఒక్కరే తల్లి నన్ను పిలిచి ఓటు వేస్తామంటున్నారు. మీరొక్కరే నన్ను మీరే పిలిచి ఓటు వేస్తామంటున్నారు. మీకు ఏ విధంగా రాచమల్లు కృతజ్ఞతలు తెలియజేయగలుగుతాడో, మీ పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటాడో అని చెప్పడానికి భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది. ఈ సందర్భానికి, ఈ క్షణానికైతే రాచమల్లు శిరస్సు వంచి మీకు కృతజ్ఞతలు చెప్పగలుగుతాడు. హృదయంతో, నోటితో కాదు, హృదయంతో. నిజమే, ఆ చెల్లెలు మాట్లాడినట్టు, వీరు మాట్లాడినట్టు, తమ్ముళ్ళందరూ మాట్లాడినట్టు, సీనందరూ మాట్లాడినట్టు, నేను చెప్పాలనుకునే మాటలన్నీ 3 నెలలుగా నేను చెప్పినా మీరు విన్నారు. కానీ ఈ ఒక్క సభ అన్నీ రివర్సే ఉన్నాయి. నేను చెప్పే మాటలన్నీ వాళ్ళు చెప్పినారు, నేను విన్నా. జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత బాగుంది, ఎంత పేదవారికి సంక్షేమాన్ని అందించింది, బడుల యొక్క రూపురేఖలు ఎంత మారినాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షలని గుర్తుపెట్టుకొని చెప్తున్నారు. 25 లక్షలు ఇస్తే నా పొలం అమ్ముకోవాలని, అది లేకపోతే చెప్తున్నాడు ఆయన. నిజం, ఇవన్నీ ప్రజల్లో ఇంత బాగా హృదయాలలోకి చొచ్చుకొని పోయినాయంటే నిజంగా నేను సంతోషపడతానా, గర్వపడతా ఉన్నా. దానితో పాటు ఈ ఊరు ఎంత అభివృద్ధి చెందింది. విజయ్ కుమార్ సర్కిల్ దగ్గర రోడ్ ఎట్లా తయారైంది, పార్క్, గాంధీ పార్క్ ఎట్లా తయారైంది, రోడ్లు, కాలువలు ఎట్లా తయారైనా, ఎట్లా వేసినారు. సోమవారపల్లి పంచాయతీ దగ్గర నుంచి గోపవరం వరకు 90% వేసినాము. ఎక్కడైనా 1-6 ఉంటే పూర్తి చేస్తాము. మంచి మార్కెట్, బస్ స్టాండు, బ్రిడ్జి, కాలేజీ, హాస్పిటల్, కాలువల ఆధునీకరణ, పైపు లైను, అన్నిటికీ మించి త్రాగునీరు ఏ విధంగా ఇచ్చినాం, ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అనిపించింది అప్పుడు ఏమంటే కాస్త గర్వంగానే అనిపించింది. ఎట్లా అంటే నేను ఒక 30-40 వేలతో గెలుస్తానేమో, 30-40 వేల ఓట్లతో గెలుస్తానేమో. ఆయన మాట్లాడినప్పుడు అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పెంచినారమ్మా.
2 రోజుల తర్వాత ఇక యుద్ధం చేయబోతున్నాం అన్నప్పుడు ఏ సైనికునికైనా సైన్యాధిపతికైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచడం అన్నది చాలా అవసరం. ఈరోజు 9వ తారీఖు, మరొక 2 రోజుల తర్వాత 13వ తారీఖు మీరు ఓటు వేయబోతూ ఉన్నారు, నేను యుద్ధం చేయబోతా ఉన్నా. ఆ యుద్ధానికి ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాచమల్లుకు 1000 ఏనుగుల ఆత్మవిశ్వాసం బలాన్ని ఇచ్చినారు. నా గుండెల నిండా నేను పీల్చే గాలిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించినారు మీరు. నాకు అనిపించింది అప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు, ఎస్, మంచి లీడర్ అనేవాడు మంచి చేస్తే పట్టణానికి, నియోజకవర్గానికి, గడప గడపకు కుటుంబానికి మేలు చేస్తే, మౌలికమైన వసతులను కల్పించగలిగితే ఏ లీడర్కైనా ప్రజలు ఇట్లనే ఓటేస్తారు కదా, ఇంత గౌరవంగా ఓటేస్తారు కదా. పనికి మాలిన లీడర్లు మాత్రమే పనికి మాలిన చీప్ ట్రిక్స్ చేయాల ఓట్ల కోసం. చీప్ ట్రిక్స్, సర్కస్లో బఫూన్ చేసే యాక్షన్స్ అన్నీ చేయాల్సిన పరిస్థితి. 5 ఏళ్ల పొడవునా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల జీవితాలతో మమైకమై పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క అవసరాలను దైనందిన జీవితంలో గుర్తించి ఆపద సమయాలలో నాయకుడు అనేవాడు కరోనా లాంటి కష్టకాలంలో ఎవడైతే తన ప్రాణాలకు తెగించి మీ ప్రాణాలను కాపాడేదానికి ఉంటాడో వాడే నాయకుడు. ఆ నాయకుడే రాచమల్లు తల్లి. వరద కాదు, నేను స్పష్టంగా చెప్తా, వరదరాజరెడ్డి గారు సరైన నాయకుడే కాదు. ఎందుకంటే ఇంత ఆపద వస్తే మీకు ప్రపంచాన్నే కబలించి వేస్తుంటే కరోనా, తల్లులకు పిల్లలు, పిల్లలకు తల్లులు దూరమై అల్లాడిపోయినాం. బాధ కలిగే అంశం ఏంటంటే, మరణం కంటే బాధ కలిగిన అంశం ఏంటంటే, సిగ్గు అనిపిస్తుంది ఓసారి, ఎందుకు పరమేశ్వరుడు ఈ పరిస్థితి మనకు కల్పించినాడా అని. మన కుటుంబ సభ్యులు మరణిస్తే కూడా చివరి ఆయన తోట సాగనంపేదానికి కూడా పోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. ఎంత బాధ అనిపిస్తుంది. మరణం భరించినాం, గుంతకాడికి పోయేదానికి కూడా లేదు. భర్త తెస్తే భార్య, భార్య తెస్తే భర్తలే, లాస్ట్కి అమ్మ తెస్తే కొడుకు. ఎంత నీచం! అంతటి దుర్మార్గమైనటువంటి విపత్తు మనకు వస్తే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మీరందరూ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుంటే, మీ ద్వారా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలను అనుభవించినటువంటి వరదరాజరెడ్డి పెద్దలు కామనూరు తన ఇంటికే పరిమితమైనాడే తప్ప ప్రొద్దుటూరులో ఒక్కరోజు కూడా బయటికి రాలే, మీకు కనిపించలే, మీకు సేవ చేయలే. క్వారంటైన్ సెంటర్లు కానీ, ఆక్సిజన్ కానీ, బెడ్లు కానీ, మందులు కానీ, హాస్పిటల్ కానీ, కనీసం కేజీ టమోటా పల్లీలే మీకు ఎవరికే కానీ. ఆ సందర్భంలో మీ ఇళ్ళ దగ్గరకు వచ్చింది, మిమ్మల్ని సంరక్షించింది, మీ యోగక్షేమ సమాచారాలు విచారించింది, స్ప్రేలు చేసింది, శానిటైజర్ ఇచ్చింది, క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ చేసింది, హాస్పిటల్ సందర్శించింది, డాక్టర్లను అప్రమత్తం చేసింది, పారిశుద్ధ్య కార్మికులను అప్రమత్తం చేసింది, వాళ్ళకి 25 లక్షలు నా సొంత డబ్బులు ఉచితంగా ఇచ్చినది, విలేకరులకు డబ్బులు ఇచ్చినది, మీకు 10ల సంఖ్యలో నేను నా మనుషుల చేత మీకు దినుసులు, కూరగాయలు పంచింది, ఆక్సిజన్ లేని వారికి ఆక్సిజన్ అందించింది, అంబులెన్సులు పంపించింది, మీకు ధైర్యాన్ని ఇచ్చింది. భరోసా, ఎస్ మేము ఉండాము, రాచమల్లు ఉండాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన రాచమల్లు తమ్ముళ్ళు, చెల్లెళ్ళే మీకోసం ఉన్నారు. కానీ వరదరాజరెడ్డి కనిపించలేదమ్మా. కనిపించినాడేమో చెప్పండి అని మేము అడుగుతాను నా ఊరి ప్రజలు. నేను కనపల్లె. ఎందుకు కనపల్లె అంటే వారి కుమారుడు వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి, ఆయన ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నాడు తండ్రి కోసం. ఏం చెప్పినాడు ఆ రోజు? నీకు 83 సంవత్సరాల వయస్సు నాయన, ఈ వయస్సులో నువ్వు బయటికి పోతే వైరస్ కరోనా నీకు ఇన్ఫెక్షన్ అయితే కోలుకోలేవు, మరణిస్తావు, కాబట్టి నువ్వు ఇంటికే పరిమితమై ఉండు అని చెప్పినాడు. నేను తప్పు పట్టను. కొడుకుగా ఆయన బాధ్యత, తన తండ్రిని సంరక్షించుకునేదానికి చెప్పిన మాట నిజం, నేను తప్పు పట్టను. అయితే కొడుకు చెప్పచ్చు, తండ్రిగా
నేను 25 సంవత్సరాలు ఈ ప్రజల చేత ఓటు వేయించుకున్నాను, ఒక నాయకుడిగా ఉండాను, వీళ్ళని సంరక్షించే బాధ్యత నాకు ఉంది కదా అని చెప్పి బయటికి వచ్చి సంరక్షించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత పెద్దలకు వరదరాజిరెడ్డికి ఉండి రాలేదు. స్వార్థం, తన ప్రాణం యొక్క రక్షణ, తన మనవళ్ళు మనవరాలకు రక్షణ కోసం రాలి. మంచిదే, అది కూడా ఈ ఊరి ప్రజలు క్షమించగలుగుతారు, నిన్ను అర్థం చేసుకోగలుగుతారు, నువ్వు రిటైర్మెంట్ లేని చెప్పి. బాధ కలిగేది ఎక్కడంటే కరోనా వైరస్ వస్తే కోలుకోలేవు, నీ వయస్సు 83, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే నీ వయస్సు 38. ఎట్టమ్మా ఇది? ఇది ఎక్కడ న్యాయం తల్లి? కామనూరు న్యాయమా ఇది? ఇది పొద్దుటూరు న్యాయం కాదు, కామనూరు న్యాయమే ఇది. కరోనా వైరస్కి అయితే మాత్రం నీ వయస్సు 83, పెళ్లి చేసుకునే దానికైతే మాత్రం నీకు 30 ఏళ్ళ వయసా? మరి ఇప్పుడు చెప్పకపోతేవే కొండారెడ్డి, నీ వయస్సు 86 నాయన, ఆనాడు 83, ఈరోజు 86. 86 సంవత్సరాల్లో ప్రజాసేవ చేయడానికి కావాల్సిన ఫిట్నెస్, మెంటల్ ఫిజికల్గా ఫిట్నెస్ నీకు ఉండదు, శారీరక దృఢత్వం ఉండదు, మానసిక దృఢత్వం ఉండదు, మెదడు సక్రమంగా పనిచేయదు, బుద్ధి మాంధవ్యం ఏర్పడుతుంది, మతి స్థిమితం కోల్పోతాము, అన్బ్యాలెన్స్డ్ అవుతావు, నీ జవసత్వాలు ఉడికిపోయి రక్తం చల్లగా అయిపోయింటుంది. ఇన్ని మందులు వేసుకొని బతకాల్సిన పరిస్థితి, ఒక ముద్ద ఎక్కువ తింటే జీర్ణం కాని పరిస్థితుల్లో నీ వయస్సు ఉంది కాబట్టి, నిన్ను నువ్వు సంరక్షించుకునే శక్తి లేని వృద్ధుని అయిపోయినావు కాబట్టి ఈ జనాన్ని ఏం సంరక్షించగలుగుతావు? వద్దు అని మీ తండ్రి కొడుకులు ఎందుకు ఆలోచన చెయ్యరు? పదవి వ్యామోహ పీడితులై ఇంకా ఊరు బొమ్మంటాంది, కాటి రమ్మంటాంది, కానీ నాకు పదవి కావాలని నేను అంటానా? ఇది న్యాయమా తల్లి? న్యాయమా? నేను అంతకు మించి ఒక మాట మాట్లాడితే అది చెడ్డగా అనుకుంటారని చెప్పి నేను ఎంతో బ్యాలెన్స్డ్గా మాట్లాడుతా ఉన్నా. ఆయన నేను అగౌరవపరచాలని లేదు, ఆయన వయస్సును గౌరవిస్తా. మా అమ్మకి 82, 83, నా తల్లి ఇంకా 10 ఏళ్ళు బతకాలని కోరుకుంటా. నట్టి నడింటూ నా ఇంట్లో నా తల్లి కూర్చోనంటే చాలు, నాకు ఏమి చేయాల్సిన అవసరం లేదు. అమ్మ కనపస్తా అంటే చాలు, ఎప్పుడన్నా కాసేపు ఒక సలహా చెప్తే చాలు. పెద్దలు ఇళ్లలో ఉండాల్సిందే, నేను కాదనను, ఆయన వయసును గౌరవిస్తా, వారి అనుభవం మనకు కావాలా. కానీ ప్రజాసేవకు ఆ వయస్సు కాదు. నువ్వే సరిగా నడవలేకపోతున్నావు. ట్రాక్టర్ ఎక్కి మీ ఇంటికి క్యాన్వాస్కి వస్తాడు. ట్రాక్టర్ ఎక్కి మీ ఇంటికి క్యాన్వాస్ వచ్చే పెద్ద మనిషి మీకు ఆపద వచ్చి నడుచుకుంటూ వచ్చి సంరక్షిస్తాడమ్మా. నీవే నిలబడలేకపోతున్నావే, నీవే నడవలేకపోతున్నావే, ఈ ఊరిని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తాడంట ఆయన. నువ్వు నడవలేని పెద్ద మనిషి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి ఏ విధంగా ప్రయాణం చేయించగలుగుతావు? గంట క్రితం మాట్లాడిన మాట నీకు గుర్తులేని వయో వృద్ధునివి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సాధక బాధలను ఏమని సంరక్షించగలుగుతావు? కరెక్ట్ నిర్ణయం కాదు. సరే, ఆయన తప్పు చేసినాడు, ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది తల్లి? ఎవరిదమ్మా? ప్రజలది. ఈ వయసులో నువ్వు ప్రజాసేవ చేయడానికి అనర్హునివి, నీకు ఓటు వేయము. ఇది ఒక కారణం. కరోనా లాంటి కష్టకాలంలో నువ్వు పట్టించుకోలే, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పట్టించుకున్నారు, నువ్వు అనర్హునివి. నీకు 25 ఏళ్ళు ఓటు వేసినాం, ప్రొద్దుటూరు ఏం అభివృద్ధి చేసినావు? ఏం అభివృద్ధి చేసినావు చెప్పుకోవడానికి ఒక మార్క్ ఉండాలా. ఒక లీడర్ అంటే మేము మరణించిన తర్వాత మా జ్ఞాపకాలు ఈ ఊళ్ళో మిగిలిపోవాలా. నాయకులు అంటే తల్లి, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోయినాడు, జ్ఞాపకం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం అంటే ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర్ రెడ్డి. రైతులకు ఉచిత విద్యుత్ అంటే ఎవరు గుర్తొస్తారు? రాజశేఖర్ రెడ్డి. వైఎస్ఆర్ అంటే కొన్ని పథకాలకు ల్యాండ్ మార్క్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. అమ్మఒడి అంటే ఆయనే గుర్తొస్తాడు, సచివాలయం అంటే ఆయనే గుర్తొస్తాడు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అంటే ఆయనే వస్తాడు. అనేక రకాల పథకాలు ప్రభుత్వములో పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. అట్లా ల్యాండ్ మార్కు చంద్రబాబు నాయుడికి ఏముంది, వరదరాజిరెడ్డికి ఏముంది అని అడుగుతా ఉన్నా. లేదు, చెప్పుకోవడానికి వరదరాజిరెడ్డి చేసిన అభివృద్ధి ఈ ఊళ్ళో ఏమీ లేదు. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినారు మీరు. 5 ఏళ్ళు అధికారం, అందులో 2 ఏళ్ళు కరోనా, తక్కింది 3 ఏళ్ళే నాకు. ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రొద్దుటూరుకి చేయాల్సిన అభివృద్ధి మీరు ఇంత ఆశిస్తే నేను ఇంత చేసిన. ఎంత చేసినవయ్యా అంటే అన్నిటికంటే ప్రధానమైంది 15 సంవత్సరాలుగా త్రాగునీటికి మీరు ఇబ్బంది పడతా ఉంటే వరదరాజిరెడ్డి గారు చుక్క నీరు ఇప్పించలేకపోయినారు. 14, 19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు నీళ్ళు ఇప్పించగలిగినారా? ఇప్పించలే. అర్ధరాత్రి 1 గంటకో 2 గంటకో 1 బిందో 2 బిందెలు నీళ్లు పట్టుకొని కన్నీళ్లు పెట్టే పరిస్థితుల్లో నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. నాకు ప్రభుత్వం లేకొస్తే, నేను అధికారం లేకొస్తే
2019 నుంచి 24 నాటికి మీకు మంచినీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తా, లేకుంటే పోటీ చేయనని 19లో చెప్పినా, నీళ్ళు ఇచ్చినా ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నా, మాట నిలుపుకున్నా మీ దగ్గరికి రాగలిగినా. ఇక నీళ్ల సమస్య నా ఊరి ప్రజలకు లేదు, నీటి ఎద్దడి రాదు. ఎందుకు తెలుసునా? శ్రీశైలం డ్యాము ఎండిపోతేనే ఈ ఊరు ప్రజల యొక్క గొంతు ఎండిపోయేది. డ్యాము ఎండేది లేదు, నా ప్రజల గొంతు తడి ఆరేది లేదు. ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. మరొక మారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో ఉంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఈ పనులు పూర్తి చేయడమే కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను 3వ ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు చేసే ప్రగతి కూడా చెప్తా. ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తా, ఈ ఊరి గట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ చేస్తా. యువత పట్ల నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది, పిల్లల పట్ల నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించిన నా పిల్లల కోసం ఒక అద్భుతమైనటువంటి 25 నుంచి 50 ఎకరాల లోపల అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా. క్రీడాకారుల కోసం అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా. మూసిన పాలకేంద్రం తెరిపించే ప్రయత్నం చేస్తాం. మన ముసలోళ్ళ కోసం, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల కోసం ఒక మంచి అద్భుతమైనటువంటి విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తాం. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు, ఈ కళలకు కానాచైన ప్రొద్దుటూరులో మీ అందరి కోసం ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేదానికి అన్నమయ్య పేరుతో అద్భుతమైన ఆడిటోరియం నిర్మిస్తా. కొరపాడు రోడ్డును 100 కోట్లతో విస్తరణ చేయగలుగుతా. 100 కోట్ల రూపాయలతో రామేశ్వరం ఏట్లో మొదలు పెట్టుకుంటే ఆంజనేయ అయ్యప్ప స్వామి గుడి వరకు ఉండే ఆ ప్రాంతాన్ని మీరు ట్యాంకు బండ మీద ఏవైతే హుస్సేన్ సాగర్ ఉపయోగించినారో అట్లా కరకట్ట చేయగలిగి అద్భుతమైన మీకు షికారు చేసేదానికి కావాల్సిన పర్యాటక ప్రాంతంగా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేయగలుగుతా. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందుకోవాలన్నా, ఇప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నా, పేదవారికి సంక్షేమ పథకాలు ఇలాగే అమలు జరగాలన్నా, మీ బిడ్డల భవిష్యత్తుకు బడులు విప్లవాత్మకమైన మార్పులు వచ్చి మేలు జరగాలన్నా, మీ ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యశ్రీ జరగాలన్నా మీరు ఫ్యాన్ గుర్తుపైన ఓటేయాల్సిన బాధ్యత ఉంది తల్లి. ఈ ఎన్నికలు నాకు వరదరాజరెడ్డికి కాదు, చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు తల్లి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే అర్థమేం తెలిసినా తల్లి, ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే పేదవారందరూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల పట్ల ఎస్ నువ్వు చేసింది కరెక్ట్ నాయన, బీదోళ్ళకి ఈ మాత్రం మధ్యతరగతి కుటుంబాలకి ఈ అవసరం ఉండాయి, మా చదువులకు మా పిల్లలకు మంచి చేసినావు, లెక్కించినావు, ఇదిగో మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మా పిల్లలను మా మంగులలో కాపాడినావు, ఇదిగో మా రుణాలు కట్టి స్త్రీల ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడినావు, ఇవన్నీ నువ్వు కరెక్ట్ చేసినావు, నువ్వు బీదోళ్ళ కోసం చేసిన ఈ కార్యక్రమాలు మంచివి కాబట్టి మేమందరం ఓటేసినావు అని చెప్పి గెలిపించడము. ఒకవేళ ఓడిపోయినామనుకో బీదోళ్ళు ఓటు వేయలేదని అంటే దాని అర్థమేమని, నువ్వు మాకేం పీకి పెట్టాల్సిన అవసరం లేదు, పోరా బొడినా కొడతా, మా దగ్గర మచ్చుగా లెక్క ఉంది, మా పిల్లలు మేమే చదివించుకుంటాం, ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు, నా మొగుడికి బాగాలేకుంటే 30 లక్షలు పెట్టి తయారు చేయించుకుంటా అని చెప్పి తీర్పు ఇవ్వడం. అంటే ఈ ఎన్నికలు ఎవరికి సంబంధించినట్టు తల్లి? పేదవారి యొక్క జీవితాలకు సంబంధించిన ఎన్నికలు. పోటీ చేసింది రాచమల్లు కాదు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పేదవారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదవారు ఫ్యాను గుర్తుపైన పోటీ చేసినారు. ఈ గుర్తును గెలిపించుకున్నా ఓడించినా అది పేదవారికి సంబంధించింది. ఆ పేదవారిలో మీరు ఒకరు కాబట్టి ఈ ఎన్నికలు రాచమల్లు కాదు పోటీ చేసింది, మీరు పోటీ చేసినారు తల్లి. మీరందరూ అభ్యర్థులే. మరి మీరు గెలుస్తారో, గెలిపించుకుంటారో, ఓడుతారో అది మీ చేతుల్లో ఉందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఒక్క మాట మాత్రం చివరిగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఈ 3 నెలల నా రాజకీయ ప్రయాణంలో, ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంత ప్రేమగా పిలిచి మీరే ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటు వేయమని అడగడం కాదు కదా, ఓటు వేస్తామని చెప్పి పిలిచి నేను చెప్పాల్సిన మాటలు, ఈ గవర్నమెంట్ యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పినందుకు మీ ప్రేమాభిమానులకు రాచమల్లు సదా ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నా జీవితం అంతా మిమ్మల్ని బతికి పెట్టుకుంటా. పోస్టల్ ఏజెంట్ సంబంధించినటువంటి వారి ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా పరిరక్షించే ప్రయత్నం శాసనసభలో వినిపించగలుగుతా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీ కుటుంబాల కోసం వ్యక్తిగతంగా నేను ఉపయోగపడగలిస్తే నాకుండబడిన సంపదలో నుంచి కొంత భాగాన్ని మీకు వ్యక్తించేదానికి రాచమల్లు సదా మీ ఇంటి పెద్ద కొడుకై ఉంటాడని, మీకోసం శ్రమిస్తాడని మనస్ఫూర్తిగా మాట ఇస్తూ సెలవు తల్లి.